తిరుమల శ్రీవారిని మంత్రి కొల్లు రవీంద్ర ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈరోజు తిరుమల శ్రీవారి ఆలయంలో ఆలయ శుద్ధి కార్యక్రమం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించిన సందర్భంలో ఆయన ఈ సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నానని, అలాగే రాష్ట్ర ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని తెలిపారు. మరోపక్క ఏదైతే సనాతన ధర్మాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెంపొందించే విధంగా, అలాగే యువత ఇందులో పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్లు చేస్తున్న కృషిని, దీనికి తోడు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆశీస్సులు ఉండాలని దేవుణ్ణి ప్రార్థించానని తెలిపారు. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా 19వ తేదీ జరిగే ఉగాది పండుగను సందర్భంగా అన్ని దేవాలయాలలో ఘనంగా ఉగాది పండుగను జరుపుకునే విధంగా ఏర్పాట్లు చేశామని కూడా మంత్రి కొల్లు రవీంద్ర ఈ సందర్భంగా తెలిపారు. చేతు వెనక్కి పెట్టి చేతు ఫ్రేమ్ లో వెంకటేశ్వర ఈరోజు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు స్వామివారి ఆలయాన్ని మొత్తం కూడా పరిశుభ్రం చేసి సంవత్సరానికి 5 సార్లు ఈ కార్యక్రమం చేస్తారు. ఈ సందర్భంగా దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అలాగే తెలుగువారి సంవత్సరాది పండుగ ఉగాది పండుగ 19వ తారీఖు పెద్ద ఎత్తున ఏర్పడడానికి జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా చాలా పవిత్రంగా ఈ ఉగాది కార్యక్రమానికి ముస్తాబోతా అనే దేవాలయాలను కూడా, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవుతా ఉన్నారు. ఆ ధర్మాన్ని పాటించాలనేది ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు. యువత కూడా, ముఖ్యంగా యువత చాలా కీలకంగా చాలా నిజాయితీగా వర్క్ చేస్తున్నారు. తప్పకుండా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు చేసినటువంటి ప్రయత్నాలు పరిశ్రమలు రావడానికి కానీ, ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి కానీ చాలా స్వామివారి ఆశీర్వాదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ చాలా పవిత్రంగా ఉంది. ప్రసాదం కూడా చాలా క్వాలిటీతో కూడుకున్నటువంటి ప్రసాదాన్ని ఇవాళ మళ్ళీ దొరకడం చాలా ఆనందంగా ఉంది. గతంలో కూడా మేము పోషణ ఉన్నప్పుడు వచ్చినప్పుడు చాలా బాధపడేవాళ్ళం. ఆ లడ్డు పట్టుకుంటే పౌడర్ అయిపోవడం, స్మెల్ కూడా వేరుగా ఉంది. కానీ ఇవాళ చాలా క్వాలిటీగా ఉంది. స్వామివారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా లార్డ్ వెంకటేశ్వర స్వామి బాలాజీ టెంపుల్ was very famous in the world. All Hindus, wherever they would come to here and worship Lord Venkateswara. Today morning, Swamivar Darshan was very good. I thank the government of Andhra Pradesh, CM Nara Chandrababu Naidu for maintaining very quality Laddu Prasad. Before 2 years back, last government, there was a lot of difference from that to now Prasad also. This Swamivar give blessings to Andhra people, all people. Definitely, Andhra will go in a big way. Honorable CM Chandrababu Naidu garu, Pawan Kalyan garu, Lokesh garu, everyone are working hard to make Andhra number 1 in all aspects, in industry, in agriculture, in all aspects. Definitely, Lord Venkateswara blessing will be given.